హలో నమస్తే. ఈరోజు మనం పాలమూరు జిల్లా గురించి మాట్లాడుకుందాం. పాలమూరు జిల్లా రైతుల గురించి మాట్లాడుకుందాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వలసలు తగ్గి పాలమూరు జిల్లాకే వలసలు వచ్చే కార్యక్రమాన్ని మనం చూసినాం. పాలమూరు జిల్లాలో రైతులు వాళ్ళు చేసే వ్యవసాయం విడిచిపెట్టి వ్యవసాయ కూలీలుగా ఇతర ప్రాంతాలకు తరలిపోయే సందర్భాలు మనం చూసినాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆ పోయిన వలసలు మళ్ళీ తిరిగి వచ్చి ఏ భూములైతే బీడు బారిపోయిండెనో ఆ భూములకు నీళ్లు రావడం చూసి ఆ వలసలు బంద్ అయిపోయి ఆ వలసల స్థానంలోనే వ్యవసాయం చేస్తున్నారు. పెట్టుబడి సాయం, పంట పెట్టుబడి సాయం రావడం, నీళ్లు రావడం, కరెంటు రావడం, ఇవన్నీ రావడంతో పాలమూరు రైతులు కూడా చక్కగా వ్యవసాయం చేసుకుంటా కుటుంబాలని పోషించుకునేవారు. 2023 తర్వాత పరిస్థితి మారింది. పాలమూరు రైతులు మళ్ళా పాత రోజుల్లోకి వెళ్ళిపోయారు. కృష్ణా జలాల్లో పాలమూరుకు జరుగుతున్న అన్యాయం గురించి మనము అనేక సందర్భాల్లో చూసినాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకాన్ని గత 2.5 సంవత్సరాలుగా తట్టేడు మట్టి ఎత్తకుండా పాలమూరు రైతుల నోళ్లలో మట్టి కొట్టింది. ఏ ప్రాజెక్టులు అయితే పూర్తయితే పాలమూరు జిల్లా సస్యశ్యామలంగా మారుతుందని కలలుగన్నాము, ఆ ప్రాజెక్టులన్నీ ఈరోజు పడావుబడ్డాయి. కాలువలు తవ్విండ్రు, కాలువలని రిజర్వాయర్లతోటి అనుసంధానం చేయాలి. ఆ అనుసంధానం చేయకుండా ఆపేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో దాదాపు 80 నుంచి 90% పనులు పూర్తయిన తర్వాత కూడా ఈరోజు ఆ కాలువల్లో నీళ్లు వారతలేవు. బీళ్లు పడ్డ ఆ పొలాల్లో నీళ్లు వారతలేవు. రైతులు మళ్ళా అదే నిరాశతోటి ఉన్నారు. ఇవన్నీ మనం చూసినాం. కొత్తగా ఇప్పుడు ఆర్డిఎస్, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్, ఆర్డిఎస్ గురించి పాలమూరు రైతులకు, కేవలం ఆర్డిఎస్ అంటే జోగులాంబ, గద్వాల, అలంపూరు ప్రాంతంలో ఉండే వాళ్ళకే వాటి ప్రయోజనాల గురించి తెలుసు. కానీ ఇది పాత పాలమూరు జిల్లాలో భాగం. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఏ యువకులైతే ఉన్నారో, పాలమూరు జిల్లాకు సంబంధించిన యువకులు ఉన్నారు, పాలమూరు జిల్లాకు సంబంధించిన యువ రైతులు ఉన్నారు, వాళ్ళందరూ చరిత్ర తెలుసుకోవాలి. సమైక్య పాలనలో పాలమూరు జిల్లా ఏ రకంగా అన్యాయానికి గురైంది, సాగునీటి రంగంలో అన్యాయానికి గురైందో అందరూ తెలుసుకోవాలి. తాజాగా ఎందుకు తెలుసుకోవాలంటే తాజాగా ఇప్పుడు మళ్ళా అట్లాంటి పరిస్థితులే వస్తున్నాయి. సమైక్య రాష్ట్రంలో పాలకులు ఏ రకంగా అయితే కుట్రలు చేసి పాలమూరుకు దక్కాల్సిన నీళ్లను ఎత్తుకపోయినరు, రాజోలి బండ నుంచి ఎత్తుకపోయినరు, శ్రీశైలం నుంచి ఎత్తుకపోయినరు, పాలమూరు జిల్లాను పడావు పెట్టే ప్రయత్నం చేసినరు. ఇప్పుడు మళ్ళీ అవే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. రాజోలి బండ డైవర్షన్ స్కీమ్, రాజోలి బండ కర్ణాటకలోని రాయచూరులో ఉంటుంది, తుంగభద్ర నది మీద ఉంటుంది. తుంగభద్ర కృష్ణా నది మధ్యల ప్రాంతంలో ఉండే నడిగడ్డ ప్రాంతం తెలంగాణలో అక్కడ ఉంటుంది. రాజోలి బండ డైవర్షన్ స్కీమ్, ఆర్డిఎస్ అంటారు దాన్ని. ఆ రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ని 1944లో మొదలుపెట్టిండ్రు. ఆ 1944లో అది మొదలుపెట్టినప్పుడు దాని ఆయకట్టు మొత్తం దాదాపు ఆర్డిఎస్ కింద తెలంగాణ ప్రాంతంలో అంటే గద్వాల, ఆలంపూరు ప్రాంతాల్లో దాదాపు 87,000 నుంచి 94,000 ఎకరాల వరకు ఆయకట్టును స్థిరీకరించే ప్రయత్నం అది. దాదాపుగా 94,000 ఎకరాలకు నీరు అందించడం కోసం ఆర్డిఎస్ నుంచి తెలంగాణకు రావాల్సిన వాటా కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రైబ్యునల్ 1, కేడబ్ల్యూడిటి అంటారు, కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రైబ్యునల్ 1, దాని ప్రకారం 17.1 టీఎంసీ మొత్తం ఆర్డిఎస్ కెపాసిటీ అయితే దాంట్లో తెలంగాణకు దక్కవలసింది 15.9 టీఎంసీలు. 15.9 టీఎంసీలు మనకు పాలమూరు జిల్లాకు రావాలి. దానికి సంబంధించిన కాలువలన్నీ తవ్విండ్రు.
నీళ్లు రావాలి దాంట్లో. కానీ ఏమైంది, ఈరోజు వరకు కూడా ఎక్కడైతే 94,000 ఎకరాల ఆయకట్టు కోసం ఈ ప్రాజెక్ట్ కట్టిండ్రో ఆ 94,000 ఎకరాల ఆయకట్టులో మనకి ఈరోజు పారుతున్నది ఎంత? గద్వాల, ఆలంపూర్ జిల్లాల్లో ఎంత వారుతుంది? 20 నుంచి 30,000 ఎకరాల కంటే ఎక్కువ నీళ్ళు వస్తలేవు ఈరోజు వరకు కూడా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, ఎందుకంటే ఆర్డిఎస్ కర్ణాటకలో ఉంది. ఆర్డిఎస్ కర్ణాటకలో ఉన్నప్పుడు కర్ణాటక ఏం చేసింది, తుంగభద్ర మీద ఆర్డిఎస్ మీద ఇబ్బడి ముబ్బడిగా బ్యారేజీలు కట్టుకుంటూ పోయింది, లిఫ్టులు పెట్టుకుంటూ పోయింది. తుంగభద్రకు వచ్చే ఇన్ఫ్లోనే తగ్గిపోయింది, ఆర్డిఎస్కి వచ్చే నీళ్ళే తగ్గిపోయినాయి. ఆర్డిఎస్కి వచ్చిన నీళ్లు కిందికి వచ్చిన తర్వాత అప్పుడు మనకు గద్వాల, ఆలంపూర్ జిల్లాలో గద్వాల జిల్లాకు లేదా గద్వాల, ఆలంపూర్ తాలూకాలకు ఆ నీళ్లు వారాలి. కానీ ఆ ఆర్డిఎస్కి వచ్చే ఇన్ఫ్లోస్ తగ్గిపోవడం వల్ల తెలంగాణలో ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఏ సంవత్సరం కూడా 8 నుంచి 10 టీఎంసీల కంటే ఎక్కువ నీరును మనం వాడుకోలేదు. దానివల్ల ఏమైంది, దాదాపు 20 నుంచి 30,000 ఎకరాలు మాత్రమే, ఎక్కడైతే 94,000 ఎకరాల ఆయకట్టు అనుకున్నామో అక్కడ కేవలం 30,000 ఎకరాల వరకు మాత్రమే నీళ్లు వారుతున్నాయి. మిగతా 64% ఆ ఆయకట్టు ఏరియా కరువు ప్రాంతంలాగా కనిపిస్తుంది మనకు. గద్వాల ప్రాంతంలో పోతే ఐజా, గట్టు, ఇక్కడ ఈ మండలాలన్నింటిలో కూడా కరువు ప్రాంతంలాగానే కనిపిస్తుంది మనకు, ఒక ఎడారి ప్రాంతాన్ని తలపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కాలువలు, ఆర్డిఎస్ కాలువలు, తెలంగాణలో పారే కాలువలకు నీళ్లు తీసుకురావడం కోసం తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ప్రతిపాదించింది. తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు జరిగినాయి. ఆ తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల ఏంటంటే ఆ కాలువలకు తుంగభద్రలో, దిగువల తుంగభద్రలో ఏమైనా నీళ్ళు వస్తే ఆ నీళ్లను ఎత్తిపోసి ఆ కాలువల్లో పోసి ఆ కాలువల నుంచి ఏ 90,000 ఎకరాలు అయితే ఆయకట్టు కల్పించాలనుకున్నామో ఆ ఆయకట్టుకు కావాల్సిన నీరందటినీ నీరు మొత్తాన్ని ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేసింది. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి పాలమూరు పుల్లిబిడ్డ, పాలమూరు బిడ్డనని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి ఉన్న మన రాష్ట్రానికి, పాలమూరుకు తీరని అన్యాయం జరుగుతుంది. కర్ణాటక రాష్ట్రం ఇబ్బడి ముబ్బడిగా ఎగువన ప్రాజెక్టులు కడుతుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఎన్ఓసీలు ఇస్తుంది, మీరు కట్టుకోండి అని, మీరు ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకోండి అని ఎన్ఓసీలు ఇస్తుంది. తుంగభద్ర వచ్చే వరదల సమయంలో ఆర్డిఎస్ నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున దాదాపు 60 టీఎంసీలు ఎత్తిపోసుకొని వాళ్ళ చెరువులు నింపుకునేటట్టుగా కర్ణాటక ప్రాజెక్టులు కడుతుంటే తెలంగాణ ప్రభుత్వం ఓకే చెప్పేసింది. కురిడి నుంచి జలాలను ఎత్తిపోసి వాటిని నిల్వ చేసి కప్పగల్, కురిడి గ్రామాల్లో 2 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లు కర్ణాటక ప్రభుత్వం కడుతుంది. అట్లాగే ఆర్డిఎస్కు ఎగువన 15 కిలోమీటర్ల ఎగువన చిక్కాలపరివి గ్రామం వద్ద 2.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల ఒక రోడ్ కమ్ బ్యారేజ్ అని ఒక ప్రాజెక్టు కడుతుంది. దానికి తెలంగాణ ప్రభుత్వం ఎన్ఓసి ఇచ్చింది. ఎన్ఓసి ఇచ్చిన విషయాన్ని తెలంగాణలో ఎవరికి చెప్పలే, దాచిపెట్టినరు. ఎందుకు? పాలమూరు రైతులు తిరగబడతారని. ఈ విషయాలన్నీ దాచిపెట్టి పాలమూరు రైతుల నోట్లలో మట్టి కొడుతున్నారు. అందుకే ఈరోజు బరాబర్ అడుగుదాం, మనం పాలమూరు రైతుల తరఫున బరాబర్ అడుగుదాం. ఏ పాలమూరు అయితే కరువుకు మారుపేరుగా ఉండేనో ఆ పాలమూరును సస్యశ్యామలంగా మారుస్తందుకోసం ప్రయత్నాలు జరిగినాయో ఆ ప్రయత్నాలన్నింటినీ మళ్ళొక్కసారి గండి కొడుతున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీయవలసిన సమయం వచ్చింది. పాలమూరు జిల్లా రైతుల పక్షాన నిలబడవలసిన సమయం వచ్చింది. పాలమూరు జిల్లా రైతుల గోసలకు మంగళం పాడవలసిన సమయం వచ్చింది. రైతులందరూ ఏకతాటిపైకి రావాల్సిన సమయం వచ్చింది. దాదాపు 7.5 టీఎంసీలు ఆర్డిఎస్ నుంచి మనకు రాకుండా ఆర్డిఎస్ పైన, ఆర్డిఎస్ ఎగువన కర్ణాటక కట్టవలసిన
ప్రాజెక్టులకు 7.5 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం ఎన్ఓసి ఇచ్చింది. ఆ ఎన్ఓసి ఇచ్చి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సాధించుకున్నది ఏంటి అంటే కోడంగల్ లిఫ్ట్కి ఎన్ఓసి తెచ్చుకున్నాడు ఆయన. వాస్తవానికి కోడంగల్ ప్రాంత ప్రజలేదో అనుకుంటుండొచ్చు, మాకు ప్రయోజనం కలుగుతుంది కదా, మాకు ప్రయోజనం కలిగితే చాలు అని చెప్పేసి. కానీ కోడంగల్ ప్రజలారా, నారాయణపేట ప్రజలారా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం కాంట్రాక్టర్ల కోసం చేపట్టిన కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం మాత్రమే. కాంట్రాక్టర్ల జేబులు నింపుతందుకోసం చేపట్టిన కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మాత్రమే. దానికి కూడా నీళ్లుండవు. కర్ణాటక ఎక్కడైతే పైన ప్రాజెక్టులు కడుతుందో, కృష్ణా నది మీద ఏ రకంగా రోడ్ కమ్ బ్యారాజీలు నిర్మించుకుంటూ పోతుందో, రాయచూరులో ఏ రకంగా రోడ్ కమ్ బ్యారాజీలు నిర్మించే ప్రాజెక్టులకు కర్ణాటక గవర్నమెంట్ మొదలుపెట్టిందో, కృష్ణా నదికి కూడా నీళ్లు రావు. కోడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకానికి కూడా నీళ్లు రావు. ఇప్పుడేదో మభ్య పెడుతున్నారు, మాయ చేస్తున్నారు. మనకు కొడంగల్ ఎత్తిపోతల పథకానికి నీళ్లు వస్తున్నాయి, ఎన్ఓసి ఇచ్చింది కర్ణాటక గవర్నమెంట్ అంటున్నారు. కర్ణాటక వాళ్ళు ఊకేనే ఎన్ఓసి ఇయ్యరు. వాళ్ళకి తెలుసు దీనివల్ల ఈ నీళ్లు వాళ్ళకు పోయేది కాదు, చేసేది కాదు. ఈ నీళ్ళ వల్ల వాళ్ళకి ఎన్ఓసి ఇవ్వడం వల్ల మనకు వచ్చే నష్టమేం లేదు. కానీ దాన్ని ఆశగా చూపెట్టి తుంగభద్ర మీద 2 రోడ్ కమ్ బ్రిడ్జ్ బరాజులకు ఒక లిఫ్ట్కి ఎన్ఓసి ఇచ్చిన తర్వాత వాళ్లకు ఇక్కడ వచ్చే 1 టీఎంసీ ఉంటే ఎంత పోతే ఎంత. అది కాంగ్రెస్ పార్టీ కాంప్రమైజ్ అయిపోయింది. పాలమూరు రైతులను కాంప్రమైజ్ చేసింది, పాలమూరు రైతులను తాకట్టు పెట్టింది, పాలమూరు రైతుల భవిష్యత్తును తాకట్టు పెట్టింది, పాలమూరు భవిష్యత్తును తాకట్టు పెట్టింది. అందుకే బరాబర్ అడుగుదాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అడగాలి. పాలమూరు రైతుల హక్కులను కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది. పాలమూరు రైతులందరూ సంఘటితం కావాల్సిన సమయం వచ్చింది. పాలమూరు రైతులు మాట్లాడవలసిన సమయం వచ్చింది. ఎందుకు మోసం చేస్తున్నారు పాలమూరు రైతులని? ఎందుకు గుట్టు చప్పుడు కాకుండా ఎన్ఓసీలు ఇచ్చేసి పాలమూరు రైతుల నీటి హక్కులను కాలరాస్తున్నారు? పాలమూరు రైతుల భవిష్యత్తును కాలరాస్తున్నారు. బరాబర్ అడుగుదాం. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది? ఎప్పుడైతే ఈ పాలమూరు రైతులకు ఈ విషయాలన్నీ తెలుస్తున్నాయో, ఒక్కొక్కటిగా ఈ విషయాలను పాలమూరు రైతులు గుర్తిస్తున్నారో, ఎక్కడైతే ప్రశ్నించడం మొదలు పెడుతున్నారో, పాలమూరులో రైతులు, ప్రతిపక్ష పార్టీలు అందరూ ప్రశ్నించడం మొదలు పెడుతున్నారో, గవర్నమెంట్లో గుబులు మొదలై ఈరోజు ఏం చేసిండ్రు? హడావిడిగా పెండింగ్ ప్రాజెక్టులు, ఆ ప్రాజెక్టులు, ఈ ప్రాజెక్టుల మీద డిస్కషన్ అని చెప్పేసి ముఖ్యమంత్రి ఒక సమావేశం పిలిచిండి. ఇప్పుడు సమావేశం జరుగుతుంది జలసౌదాలో, ఎర్రమంజిల్లోని జలసౌదాలో సమావేశం జరుగుతుంది. 5 గంటలకు మొదలైంది. ఇంతకుముందు పెండింగ్ ప్రాజెక్టుల మీద సమావేశం అంటే ముఖ్యమంత్రి చాలా హడావిడి చేసేటోడు, మీడియాను పిలిచేటోడు, మీడియా ముందర మాట్లాడేటోళ్ళు, మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్పేసేటోడు. కానీ ఇప్పుడు మాత్రం సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే దొంగ దొరికిపోయిండు. అక్కడ కర్ణాటక ప్రభుత్వానికి ఎన్ఓసీలు ఇచ్చి దొరికిపోయిండు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఎన్ఓసి తెచ్చుకొని దొరికిపోయిండు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు, ఇంతకుముందు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని 4 ప్రశ్నలు అడిగిండు. ఖచ్చితంగా ఈ 4 ప్రశ్నలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. పాలమూరు రైతులకు సమాధానం చెప్పాలి. పాలమూరు రైతులను ఎందుకు మోసం చేస్తున్నారో సమాధానం చెప్పాలి. హరీష్ రావు గారు ఏమడిగినారు? తుంగభద్రపై కర్ణాటక చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులను తక్షణమే అడ్డుకోవాలి. ఈ ముఖ్యమంత్రి అడ్డుకుంటలేడు. ముఖ్యమంత్రి కొడంగల్ నారాయణపేట్ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఎన్ఓసి వచ్చిందని సంబరపడిపోతున్నాడు. కానీ పాలమూరు మిగతా ప్రాంత రైతులకు అన్యాయం జరుగుతుందనే విషయాన్ని హరీష్ రావు గారు గుర్తు చేసిండ్రు. తుంగభద్రపై కర్ణాటక చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులను తక్షణమే అడ్డుకోవాలి. సిడబ్ల్యూసి, కేఆర్ఎంబి, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అధికారిక అభ్యంతరాలు తెలియజేయాలని హరీష్ రావు గారు ఒక డిమాండ్ చేసిండ్రు. తుంగభద్ర జలాల వినియోగంలో బచావత్ ట్రైబ్యునల్ నిబంధనలను కర్ణాటక తప్పకుండా
పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని హరీష్ రావు గారు డిమాండ్ చేసింది. అవసరమైతే కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను సుప్రీంకోర్టులో కేసు వేయాలన్నారు. హరీష్ రావు గారు డిమాండ్ చేసింది, కర్ణాటక ఏవైతే ప్రాజెక్టులు కట్టిందో మీరు వాళ్ళకి ఎన్ఓసీలు ఇవ్వడం తప్పు. ఆ ఎన్ఓసీలను విత్డ్రా చేసుకోండి. విత్డ్రా చేసుకొని పాలమూరు హక్కులను కాపాడండి. పాలమూరుకు కావాల్సిన నీళ్ళు వచ్చేటట్టుగా చూడండి. అవసరమైతే సుప్రీంకోర్టులో కేసులు వేయండి అని చెప్పేసినారు. 4వ ప్రశ్న, కమిషన్ల కొడంగల్ లిఫ్ట్ కోసం తెలంగాణ జల హక్కులను బేరసారాల అంశంగా మార్చలేదని ప్రభుత్వం నిరూపించాలి. ఇంతకుముందు చెప్పినట్టుగా కేవలం నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కోసం ఎన్ఓసి తెచ్చుకోవడం కోసం మిగతా 2-3 ప్రాజెక్టులకు కర్ణాటకకు ఎన్ఓసీలు ఇచ్చిండ్రు. ఈ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కేవలం కాంట్రాక్టర్ల కోసం పెట్టిన స్కీమ్. కాంట్రాక్టర్లు కూడా ఎవరో కాదు, ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది, ఇంకొకరు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్స్. ఈ రెండు ఇద్దరు కాంట్రాక్టర్ల కోసమే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని తీసుకొచ్చిండ్రు. దానికి ఎన్ఓసి తెచ్చుకున్నారు కర్ణాటక నుంచి. అందుకే ఈరోజు మనం బరాబర్ అడుగుదాం. ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి, కానీ ఈరోజు మనకు పాలమూరు నుంచి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. ఆయనతో అవన్నీ వివరంగా మాట్లాడదాం. అందుకే ఈరోజు మనం పాలమూరు పక్షాన నిలబడదాం, పాలమూరు రైతుల పక్షాన నిలబడదాం. దయచేసి పాలమూరు రైతులు, పాలమూరు విద్యావంతులు, పాలమూరు విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, బరాబర్ అడుగుదాం. ఈరోజు మీ అందరి పక్షాన టీ న్యూస్ నిలబడుతుంది. మీ అందరి పక్షాన మేము అడుగుతున్నాం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఎక్కడైతే మీటింగ్ పెట్టుకున్నారో ఆ మీటింగ్లోనే మీరు దయచేసి పాలమూరు రైతుల హక్కుల, నీటి హక్కులను కాలరాసే ఏ ప్రయత్నాలు అయితే చేస్తున్నారో, ఏ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయో వాటిని మీరు అడ్డుకోండి, తక్షణమే స్పందించండి. అందుకే ఈరోజు టీ న్యూస్ వేదికగా బరాబర్ అడుగుదాం. పాలమూరు రైతులను మళ్ళీ వలసల బాట పట్టించాలని కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. తుంగభద్ర మీద కర్ణాటక కడుతున్న ప్రాజెక్టులకు ఎన్ఓసి ఎందుకు ఇచ్చిండ్రు? ఇది పాలమూరు రైతులకు నష్టం అని తెలిసి కూడా వాళ్లకు ఎన్ఓసీలు ఎట్లు ఇస్తారు? బరాబర్ అడుగుదాం. చంద్రబాబు కోసం గోదావరి, కృష్ణా జల హక్కులు తాకట్టు పెట్టినారు. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ఉన్నందుకేనా ఈ దుర్మార్గం? కొడంగల్ లిఫ్ట్ పేరుతో, కొడంగల్ లిఫ్ట్ కోసం మీరు మిగతా పాలమూరు జిల్లా రైతుల భవిష్యత్తుతో చెలగాటమాడతారా? బరాబర్ అడుగుదాం. రెండున్నర సంవత్సరాలుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పడావు పెట్టి తట్టెడు మట్టి ఎత్తకుండా రైతుల నోళ్లలో మట్టి కొట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భీమాలో నికర జలాలకు కోత పెట్టిండ్రు. పాలమూరు పిలిబిడ్డనని చెప్పుకుంటారు కదా, ఇదేనా మీ పనితనం? బరాబర్ అడుగుదాం. పాలమూరులో వ్యవసాయం చేసేవాళ్ళు, వ్యవసాయదారులు లేదా వ్యవసాయ కూలీలు, వాళ్ళ బాధలు కొత్తవి కాదు. పెద్ద పెద్ద సంస్థలు డాక్యుమెంటరీలు చేసినాయి. పాలమూరు ఎట్లా ఎడారిగా మారిపోతుంది, పాలమూరు రైతులు ఎట్లా వలసపోతారు, బాంబే, పూనా ఎక్కడ పోయి చూసినా మీకు పాలమూరు కూలీలే కనిపిస్తారు. ఎక్కడ మట్టి పని జరుగుతుంటే అక్కడ పాలమూరు వాళ్ళే కనిపిస్తారు. ఇది చాలా దాదాపు 50-60 సంవత్సరాల సమైక్య పాలనలో ప్రతి క్షణం, ప్రతి సంవత్సరం, ప్రతి ప్రభుత్వం పాలమూరు ప్రజలను మోసం చేసింది, పాలమూరు ప్రజలను దగా చేసింది. పాలమూరు అంటే వలసల జిల్లాగా దానికి పేరు వచ్చేటట్టు చేసింది. మొత్తం ఊరంతా వలసపోతే ముసలోళ్ళు, పిల్లలు ఊర్లలో ఉండేది. నేను జీటీవీలో ఉన్నప్పుడు ఒక డాక్యుమెంటరీ చేసిన, ఏ రకంగా ఇక్కడ వలసలు పోతున్నాయి, ఏ రకంగా ఇక్కడ కరువు ఉంది, ఆ కరువు వల్ల ఎంత నష్టం జరిగింది. ఏ ఊర్లో పోయి చూసినా ఇళ్లకు తాళాలు కనిపించేటి.
ముసలోళ్ళు పిల్లలు తప్పిస్తే ఎవరు కనిపించేటోళ్ళు కాదు. గట్టు, ఐజా ఈ ప్రాంతంలో పోయి చూసినాం. ఆ పాలమూరు జిల్లా చరిత్ర మారుస్తందుకోసం ఏ జలాల కోసమైతే తెలంగాణ పోరాటం వచ్చిందో, తెలంగాణ వచ్చిన తర్వాత ఆ జలాలను తెచ్చుకునే ప్రయత్నం చేసినాం. ఆ ప్రయత్నం ఒక దారికి వచ్చింది, ఒక పర్సంటేజ్ వరకు వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఆ ప్రయత్నానికి మళ్ళీ ఆటంకం కలిగింది. మళ్ళీ ఇప్పుడు సమైక్య పాలన లాంటి రోజులే మనం చూస్తున్నాం.